నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, బంగారము అలాగే వెండి రేట్లు అత్యంత దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా వెండి అయితే మాత్రం ఇంకా దారుణంగా పెరిగిందని అంటూ ఉన్నారు. సో అసలు అంటే ఈ టైంలోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అసలు ఎవరైనాను? ఎలా ఉన్నాయి రేట్స్? ఏ కారణంతో ఇది పెరుగుతుందని అనుకోవచ్చు? అంటే దీనికి ముఖ్యంగాను లాస్, భారీ నష్టాలు కూడా వస్తున్నాయని అంటూ ఉన్నారు. సో దీనికి కారణం రకంగా ట్రంప్ అని కూడా ఎప్పటి నుంచో మనం వినిపిస్తూ ఉన్నాం. సో ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? గత 3 రోజుల్లో ఇండియాలో స్టాక్ మార్కెట్ లో దాదాపు 20 లక్షల కోట్లు లాస్ వచ్చిందండి. నిన్న ఒక్క రోజే 9,86,000 9,86,000 కోట్లు, అంటే దాదాపు 10 లక్షల కోట్లు వేసుకోవచ్చు. 10 లక్షల కోట్లు నిన్న ఒక్క రోజే లాస్ వచ్చింది. ఈ రోజు కూడా భయంకరంగా ఇందాక చూస్తే మొత్తం రెడ్ లో కింద పడిపోతున్నాయి. సెన్సెక్స్ గానీ ఇటు నిఫ్టీ గానీ మొత్తం కూడా డౌన్ అయిపోతున్నాయి. సో ఇది ఎందుకు ఇంత స్థాయిలో అంటే 3 రోజుల్లో 20 లక్షల కోట్లు లాస్ అవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది అసాధారణమైన విషయంగా చెప్పాలి. అయితే అదే సమయంలో మీరు అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్, ఇతర కమోడిటీస్, ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దీనికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ ట్రంప్ సృష్టించే అల్లకల్లోలం. అంటే ఎప్పుడైనా కూడా మ్యాక్రో అండ్ మైక్రో అంటారు. మ్యాక్రో ఫ్యాక్టర్స్, మైక్రో ఫ్యాక్టర్స్. మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ అంతర్జాతీయంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఒక రూల్ బేస్డ్ సొసైటీ అనేది, రూల్ బేస్డ్ ఆర్డర్ అంటారు, ఆ రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది విచ్ఛిన్నం అయిపోయింది. ట్రంప్ మైండ్ లో ఎప్పుడేం పుడుతుందో తెలియదు, ఎప్పుడేం నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకనామీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల ఒకటేమో టారిఫ్స్ విపరీతంగా పెంచడం, రెండోది యుద్ధాల వల్ల కూడా ఎకనామీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుంది, ఆయిల్ రవాణా స్తంభించిపోతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకనామీ అనేది గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ప్రధానంగా ఇటీవల జరిగింది ఏంటంటే ట్రంప్ వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుని తీసుకురావడం, అది ఒక సంఘటన అయితే. దాని తర్వాత ఆయన అనేక చర్యలు ప్రకటించాడు. అందులో ప్రధానమైనది గ్రీన్లాండ్ ని మాకు అమ్మమని అడుగుతున్నాడు. గ్రీన్లాండ్ ఏంటంటే అటానమస్ ప్రాంతము, అది డెన్మార్క్ కింద ఉంటది. డెన్మార్క్ ప్రజలు మేము అమ్మదలుచుకోలేదని, మీరు అమ్మకపోతే మీకు యూరోప్ కంతా కూడా గ్రీన్లాండ్ ని అమ్మద్దు అని చెప్పే వాళ్ళందరికీ నేను 200% టారిఫ్ చేస్తానని బెదిరిస్తున్నాడు ట్రంప్. మరోవైపు ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్తుంటాను, మొత్తం అమెరికాకి 750 చోట్ల బేసెస్ ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు 750 చోట్లు ఉన్నాయన్నమాట. సో గ్రీన్లాండ్ లో కూడా వాళ్ళ స్థావరం ఉంది, ఆల్రెడీ బేస్ ఉంది. నిజానికి గ్రీన్లాండ్ ఏమో అవసరం లేకపోయినా గ్రీన్లాండ్ లో రక్షణ వ్యవస్థలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ట్రంప్ కావచ్చు, అంటే అమెరికా కావచ్చు, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని చైనా గాని, రష్యా గాని, లేకపోతే బ్రిక్స్ దేశాలు గాని ధిక్కరిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే మన బ్రెటన్ వుడ్స్ లో, అప్పుడు 1940s లో బ్రెటన్ వుడ్స్ లో సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డాలర్ అనేది ప్రపంచవ్యాప్త కరెన్సీగా మారిపోయింది. ఏ వాణిజ్యం జరిగినా డాలర్స్ లో జరగాలి. దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా అనేక దేశాలు ధిక్కరిస్తున్నాయి. ఇప్పుడు రష్యా ధిక్కరించింది, చైనా ధిక్కరిస్తుంది, ఇండియా ధిక్కరిస్తుంది. ఇప్పుడు ఇండియా రష్యాకి మధ్య వాణిజ్యం ఆయిల్ కొంటున్నాం, మనం డాలర్లలో చెల్లించట్లేదు. ఈ బ్రిక్స్ కూడా సొంతంగా పరస్పరం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి బ్రిక్స్ దేశాలు. అట్లాగే కొన్ని ఆయిల్ కంట్రీస్ కూడా, ఇరాన్ కావచ్చు, ఇప్పుడు వెనిజులా కావచ్చు, ఇవన్నీ కూడా డాలర్లను పక్కన పెట్టి వేరే కరెన్సీలో ఆయిల్ సప్లై చేస్తుంది. దీన్ని భరించలేని పరిస్థితి, అంటే తన ఆధిపత్యం పోతుంది. తన ఆధిపత్యం పోతే తన ఎకనామిక్ డామినెన్స్ అనేది పోతుంది. మిలిటరీ డామినెన్స్ ఇప్పటికీ అమెరికానే డామినెంట్ గా ఉంది. సో మిలిటరీ డామినెన్స్ ని ఎవరు ఇప్పుడు ఛాలెంజ్ చేయలేదు. 750 బేసులు దానికే ఉన్నాయి ప్రపంచంలో. నెక్స్ట్ బేసులు ఉన్నది ఫ్రాన్స్, 10 బేసులు ఉన్నాయి అంతే. ఈ చైనాకి, రష్యాకి పిడికుడు కూడా లేవు, 4-5 కూడా లేవు. ఇండియాకి అయితే అసలు లేవు. సో అలాంటి కండిషన్ లో ఎకనామిక్ డామినెన్స్ పోతుంది. రెండోది ఇంటర్నల్ గా కూడా అమెరికాలో సంక్షోభం వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వివిధ దేశాల మీద
సుంకాలను చేయడము, కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం అనేది చేస్తున్నాడు. అతనికి తెలిసి ఇదంతా జరగదని, అయినా కూడా చేస్తున్నాడు. ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ లో ఈ ల్యాండ్ బాగుందంటే ఆ ల్యాండ్ మీద కన్నేయడం, ఈ బిల్డింగ్ బాగుందంటే ఈ బిల్డింగ్ పట్టుకోవడం. అలాగే ఇప్పుడు వేరే దేశాలు, సార్వభౌమ దేశాల్లో ఉండే ప్రాంతాలను కూడా నాకు కావాలి అనే మంకుపట్టు కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఆపలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం నాటో అండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో రూల్ ఏంటంటే ఆ నాటోలో ఉన్న దేశం మీద నాటో కాని దేశం అటాక్ చేస్తే అన్ని దేశాలు కూడా తమ మీద అటాక్ చేసినట్టుగా భావిస్తాయి. అన్ని దేశాలు కలిసికట్టుగా దాని మీదకి వెళ్తాయి. ఇప్పుడు రష్యా పరిస్థితి అదే. రష్యా ఉక్రెయిన్ వార్, ఉక్రెయిన్ నాటోలో లేదు కానీ నాటోలో చేరాలనుకున్నది, చేర్చమని వీళ్ళు అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ మీద దాడి చేస్తే నాటో దేశాలన్నీ కూడా రష్యా ఎనిమీగా డిక్లేర్ చేశాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే అమెరికా నాటోలో ఉంది, డెన్మార్క్ నాటోలో ఉంది. ఇప్పుడు డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ని నేను స్వాధీనం చేసుకుంటాను అంటున్నాడు ట్రంప్. అంటే ఒక నాటో దేశం మీద ఇంకొక నాటో దేశం దాడి చేస్తే ఎట్లా? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ట్రంప్ చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు యూరోప్ అంతా కూడా ఒకటైపోయింది. యూరోప్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఫ్రాన్స్ మీద 200% అనౌన్స్ చేయబోతున్నానని ట్రంప్ చెప్పాడు. మిగతా దేశాల మీద కూడా టారిఫ్స్ వేస్తానని చెప్తున్నాడు. యూరోప్ పరిస్థితి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అమెరికా కావాలి వాళ్ళకి సొంత సైన్యాలు, డిఫెన్స్ మెకానిజం తక్కువ ఉంది యూరోప్ లో. అందువల్ల అమెరికా సహాయం కావాలి సెక్యూరిటీ పరంగా. కానీ ఎకనామిక్ పరంగా ఏమో అమెరికా చేసే పనులకి ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు అమెరికాని వ్యతిరేకించలేదు గట్టిగా, అట్లనే లొంగిపోలేదు. ఇది యూరోప్ లో ఉండే డైలమా. అందుకని వాళ్ళు ఏవో నానా తంటాలు పడుతున్నారు. సో G7 దేశాలు కలుద్దామని అంటున్నారు, మీటింగ్ పెట్టమని అంటున్నారు. అట్లాగే అమెరికా కానీ చర్య తీసుకుంటే మేము కూడా ప్రతీకారంగా 3 రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకటేమో అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద వీళ్ళు కూడా టారిఫ్ విధించడం ఒకటి. రెండోదేమో అమెరికాకి EUకి అంటే యూరోపియన్ యూనియన్ కి అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసేయడం. ఎందుకంటే ఆ వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ఫాలో కావట్లేదు కాబట్టి దాన్ని రద్దు చేసేయడం. మూడోది ఏంటంటే అమెరికా సంస్థలు యూరోప్ లో పెట్టుబడులు పెడుతున్నాయి కదా కంపెనీస్, వాళ్ళనంతా కూడా కట్ చేసేయడం. సో అమెరికాని కూడా ఇబ్బంది పెట్టడం. అంటే నువ్వు మాకు నష్టం చేస్తే మేము నీకు నష్టం చేస్తాం అనే పద్ధతిలో యూరోప్ ఉంది. కానీ ఎంత గట్టిగా నిలబడుతుంది అనేది ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఎప్పుడైతే యూరోప్ కి అమెరికాకి మధ్య ఒక వార్ సిచ్యువేషన్ వచ్చేసిందో ఈ ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడింది. దీంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే గోల్డ్ ని సిల్వర్ ని విపరీతంగా నిల్వలు పెంచుకుంటున్నాయి. ఎందుకంటే రేపు డాలర్ మీద డిపెండ్ అవ్వడం, డాలర్ పడిపోయే అవకాశం ఉంది. దీంట్లో ఏ కరెన్సీ కూడా గట్టిగా ఇది ఉండదు. గోల్డ్ ఇదైతే ఇవి స్టాండర్డ్ గా ఉంటాయి అనేది నిల్వలు పెంచుకోవడంతో పెద్ద ఎత్తున కొంటున్నాయి. ఆ కొనడం వల్ల గోల్డ్ పెరిగిపోతుంది, సిల్వర్ పెరిగిపోతుంది. ఇవేమో ఈ అస్థిరంగా ఉంది మార్కెట్లు. అందువల్ల ఏంటంటే విదేశాల్లో పెట్టుబడులు ఉన్న అమెరికా పెట్టుబడిదారులు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని, ఈ సంస్థాగత మదుపుదారులు విత్డ్రా చేసుకున్నారు. సో ఇండియా నుంచి కూడా సంస్థాగత మదుపుదారులు విత్డ్రా చేసుకున్నారు. పెద్ద ఎత్తున విత్డ్రా చేసుకునే దానికి ఇండివిజువల్ గా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా భయపడిపోయి ప్యానిక్ అయిపోయి అమ్మేసుకుంటారు. నేను నిన్న ఒక షేర్ అమ్మేసుకొని దాన్ని సిల్వర్ లో పెట్టాను. సో ఎందుకంటే మనకి ఇది ఎప్పుడూ అస్థిరత్వం ఉంది, దీన్ని ఇప్పుడు పెట్టే మొత్తం లాసులు వచ్చేస్తున్నాయి. సో దాని వదలు లాస్ లేకుండా కొద్దిగా అటు ఇటు తక్కువ లాసులు ఉండదు, అమ్మేసి సిల్వర్ గోల్డ్ పెట్టుకుంటే ఇది పెరుగుతుంది కదా అనే లాజిక్ తో ఏం చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ లో విత్డ్రా అయిపోతున్నారు. కానీ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్లు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్లు చాలా మంది బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇదంతా కూడా టెంపరీని. ట్రంప్ ఎంతకాలం ఉంటాడు, ట్రంప్ లో వాడికి రేపొద్దున కాంగ్రెస్ ఆపచ్చు, దీనంతా ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా అమలు కావు, ఇదంతా కూడా టెంపరీ కాబట్టి మీరు ప్యానిక్ గురి కావద్దండి, అలా ఉంచండి. ఇప్పుడు నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో నాది 20% ఉండేది మొన్నటి వరకు, ఈ రోజు 14 పడిపోయింది, నేను ఉంచాలా తీసేయాలా అని నన్ను అడిగాడు. నీకు అవసరం లేకపోతే ఉంచండి, 3-4 ఏళ్ళు వదిలేయండి, ఖచ్చితంగా అది మళ్ళీ పెరుగుతుంది అని చెప్పాను. వాళ్ళు కూడా ఇతను మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము ఇప్పుడు తీసి మాత్రం దాన్ని వేరే దాంట్లో ఎక్కడ పెడతాం, అందుకని అలాగే ఉంచాము,
అనేది చెప్తున్నారు. కాబట్టి ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకనామీ బానే ఉంది. సో ఇన్హరెంట్ గా ఇండియన్ ఎకనామీ స్ట్రెంగ్త్ ఉంది. ఖచ్చితంగా 4th బెస్ట్ ఎకనామీగా ఎవాల్వ్ అయ్యే కోరుతుంది. ఇప్పుడు 3rd కి ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గోల్డ్ కూడా కొంతకాలం తర్వాత కొద్దిగా స్టెబిలైజ్ అయినా మళ్ళీ డౌన్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ లో గోల్డ్ 9 to 10% కంటే ఎక్కువ పెరగదు. స్టాక్స్ ఇచ్చినంత రిటర్న్స్ గోల్డ్ ఓన్లీ టెంపరీగా ఇస్తుంది తప్ప స్టాక్స్ పెరిగినాయంటే మీకు అబ్సల్యూట్ గా మల్టీ బ్యాగర్స్ అంటారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో వస్తాయి కానీ గోల్డ్ సిల్వర్ మల్టీ బ్యాగర్ ఎప్పటికి కాదు. అదేంటంటే ఒక సేఫ్టీ కోసం అది తప్ప అది ఉంచాలి, కానీ దాని మీదే మొత్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్స్ లాంగ్ టర్మ్ అయితే పెట్టడమే కరెక్ట్ అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అది థ్యాంక్ యూ సార్.